ఏయ్ ఆగండి, ఎవరు మీరు? కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. దేని గురించి? సౌత్ జోన్ క్రికెట్ అసోసియేషన్ లో గొడవ. చైర్మన్ రమేష్ రావు అపర్ణ అనే అమ్మాయిని హరాస్ చేశారు. సార్ సార్ సిఐని కలవాలి సార్. సార్ మీకేం చెప్పేది, ఆగండి సార్. సార్ ఎవరా మీరు లోపలికి వస్తురేంది? చెప్తున్నా వినకుండా వచ్చేసారు సార్. సౌత్ జోన్ చైర్మన్ రమేష్ రావుని 10 మంది కొట్టి వార్నింగ్ ఇచ్చారు. సార్ అలాంటి కంప్లైంట్ ఏం మనకు రాలేదు సార్. కంప్లైంట్ ఏం రాలేదంటారుగా, ఎవరు కొట్టారు? ఒక లా అబైడింగ్ సిటిజన్ గా కంప్లైంట్ రేస్ చేయడానికి వచ్చాం అపర్ణ తరపున. చైర్మన్ రమేష్ రావు యూజింగ్ హిస్ పొజిషన్ ఆఫ్ పవర్ టు హరాస్ అండ్ అబ్యూస్ విమెన్ క్రికెటర్స్. పిచ్చి కుక్కలా తిరుగుతున్నాడు రోడ్ మీద. సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ సెక్షన్ 354, 376 కింద మీరు వాడిని అరెస్ట్ చేసేంత వరకు మేము ఫైట్ చేస్తూనే ఉంటాం. సైన్ చేయి లిల్లీ. బాబీ వద్దు బాబీ, భయం వేస్తుంది, వెళ్ళిపోదాం. లిల్లీ సైన్ చేయి. బాబీ ప్లీజ్. సైన్ చేయి లిల్లీ. అంకుల్ ఆగండి. డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. లిల్లీ నా మాటిను. చెయ్యొద్దులు, ముట్టుకోకు. ఏం చెప్పేదిరా, సిగ్గు లేదు ఇలా స్టేషన్ తీసుకొచ్చావు? అంకుల్ మీకు జరిగింది తెలియదు. లిల్లీ నేషనల్స్ లో సెలెక్ట్ అవ్వకపోవడానికి కారణం ఆ యాక్సిడెంట్ కాదు, చైర్మన్ రమేష్ రావు నేత. తెలుసు, నాకు జరిగిన విషయాలన్నీ తెలుసు. మా పిల్ల మంచి కోసం ఆలోచిస్తున్నాం. ఈ ఇష్యూని సీరియస్ చేసి మా పరువు తీయ. నోర్ముయ్, తెలుసు అని చెప్పడానికి సిగ్గు లేదా? లిల్లీ, ఏంటి లిల్లీ ఇది? ఆ రోజు నేను తనని బయటికి తీసుకెళ్తేనే నన్ను కొట్టారు. అదే కోపం వాడి మీద ఎందుకు చూపించట్లేదో నాకు అర్థం కావట్లేదు. బాబీ భయమా? సొంత కూతురు విషయంలో భయపడితే ఎలా? ఏం సాధిస్తారు? పరువా? వాడు బానే ఉన్నాడు, తనెంత బాధపడుతుందో చూడండి. లిల్లీ, డోంట్ టాక్ టు హిమ్. చాలు. లిలీట్ వచ్చాయి. బాబీ విను. వీళ్ళందరూ కలిపి నేను పెరికి దాన్ని చేస్తున్నారు. నాన్న ఒక 5 minutes. లిలీని డిప్రెషన్ కి ఆ రమేష్ రావు ఎంత కారణమో మీ నాన్న కూడా బాబీ అంతే. షట్ అప్. నన్ను ఏడ్పించడానికి మళ్ళీ నా లైఫ్ లోకి వచ్చావు. నీకు నా మీద కోపం, అందుకే మళ్ళీ మళ్ళీ బాధ పెడుతున్నావు. నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది లిల్లీ? ఒకప్పుడు నీ పక్కన నించున్నా మా ఫ్రెండ్స్తో నేను కలవడానికి వెళ్తున్నా అని చెప్పిన ఓ ప్రైడ్ ఉండేది. అది ఇప్పుడు లేదు. నేను చూడ్డానికి బెంగళూరు చెన్నై నీ మ్యాచెస్కి వచ్చేవాడిని. ఇప్పుడు ఇక్కడే ఉన్నావు ప్రేమ పెళ్ళి అని చుట్టూ తిరుగుతూ లూజర్ లాగా. నేను నీతోనే ఉండాలనుకున్నాను, కానీ నువ్వేం మారలేదు, నువ్వు అలానే ఉన్నావు. లిల్లీ, ఒకప్పుడు నేను చేసింది ఫైట్ కాదు, అది ఆవేశం. ఇప్పుడు చేసేది నిజమైన ఫైట్. ఏం జరిగినా నోరు మూసుకొని కూర్చుంటామా? ఒక కామ్రేడ్ ఫైట్ ఏంటో చూపిద్దాం. ముందా కేసు చూడండి సార్, నేను మళ్ళీ వస్తాం, వాడిని వదిలేదు లేదు. లిల్లీ, లిల్లీ ఆగు. వద్దు, డోంట్ టచ్ మీ. నేను నీకు చెప్పానా నేను ప్రాబ్లంలో ఉన్నానని? మీరందరూ ఒకటే. వాడేమో సెక్షువల్ ఫేవర్ అడుగుతున్నాడు, నాన్నేమో ఫ్యామిలీ పరువు పోతుందంటారు, నువ్వేమో ఫైట్ చేయమంటున్నా. మీకు కావాల్సిన అందరూ అడిగారు, నాకేం కావాలని ఎవరైనా అడిగారా? నన్ను వదిలే. Please just leave me alone. ఏం కావాలి? నీకేం కావాలి? నన్ను, మీ నాన్ని, ఆడిని, సొసైటీని మర్చిపో. నీకేం ఇష్టమో దాని గురించి ఆలోచించు. నీ ఇష్టం గురించి ఫైట్ చేయి. ఇలా పిరికి దానిలా ఉండట్లే. వాడు అమ్మాయితో కంప్లైంట్ చేయించిపోయాడు. నీ రోజులు బాగున్నాయిరా, లక్కీ మ్యాన్. ఆఫీస్కి వచ్చి నన్ను కొట్టాడు. వాడిని ఏం చేయకుండా నన్ను లక్కీ అంటావా? నా మీద ఫ్రస్ట్రేట్ అయితే నీకేమొస్తుంది? సెక్షువల్ హరాస్మెంట్ అంటే చిన్న చిక్క కేసు అనుకుంటున్నావు నువ్వు? ఫౌండేషన్లు కదిలిపోతాయి.
వాడున్నాడని అమ్మాయి నిజంగానే పోయి కంప్లైంట్ చేసి ఉంటే నీ కెరియర్ మొత్తం సమాధి అయిపోయి ఉండేది. నువ్వు ఏసీపీ అయి ఉండి భయపడుతున్నావా? ఐ డోంట్ వాంట్ టు హియర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లనేషన్. జస్ట్ కిల్. దట్స్ ఇట్. లిల్లీ, ఏం జరుగుతోంది? ఎవరు నిన్ను చూసుకోవడానికి రావడం ఏంటి? నీకు పూర్తిగా తగ్గలేదు, అందుకే ఇలాంటి ఇన్స్టెంట్ డెసిషన్స్ తీసుకుంటున్నావు. అందరూ కలిసి నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారు. బాబీని కలిసావా? ఏమన్నాడు? వాడు ఇంకా పాత బాబీలోనే ఉన్నాడు, ఏం మారలేదు. నన్ను ఎప్పుడో మర్చిపోయాడు. వాడికి నేనంటే ఇష్టం లేదు, ఏదో జాలి. అది నాకు ఇష్టం లేదు. నా లైఫ్ని ఏదో ఉద్ధరించడానికి అన్నట్టు మాట్లాడుతున్నాడు. అందుకని పెళ్లి చేసుకుంటే సమస్య తీరిపోతుందా? చిన్నప్పటి నుండి క్రికెట్ నా లైఫ్ అన్నావు. ఇప్పుడు కూడా వాడు ఏం చేసినా అది నువ్వు మానకూడదనే. తర్వాత నీ ఇష్టం. లిల్లీ, లిల్లీ, తీసుకోండి. మీరు కూడా తీసుకోండి. మీ సంబంధం గురించి నేను ఎప్పటి నుంచో చెప్తున్నారు. బాబీ, ఏం జరుగుతుంది బయట? పెళ్లి చేసుకొని పారిపోదామనుకున్నావా? ఎందుకు వచ్చావు? జరిగించాలు. ఇక్కడే ఉండి ఫైట్ చేయి. నేనున్నానుగా. వాడి మీద కంప్లైంట్ రేజ్ చేశాను. కమిటీకి వచ్చి ఏం జరిగిందో చెప్పు. నీ హక్కు కోసం నువ్వు ఫైట్ చేయి. నీకు తోడుగా నేనుంటా అని చెప్తున్నానుగా. ఒకసారి చూడు, ఎవరు తను? తను నాకు తెలిసిన లిల్లీ కాదు. జడ, పూలు, చీర, మేకప్. తనకి తగిలిన గాయాలకు భయపడి వాటి వెనకాల దాక్కుంటుంది తను. అపర్ణాదేవిలా బయటికి రా, నేనున్నాను. 3 ఏళ్ల తర్వాత వచ్చి నేనున్నానంటున్నావా? ఎక్కడికి వెళ్ళిపోయే విన్నాళ్ళు? బయట కూర్చున్న తను నాతో ఫ్యూచర్ చూస్తున్నాడు. నేనంటే ఇష్టం అంటున్నాడు. ఈ 3 ఇయర్స్లో నువ్వు నన్ను మర్చిపోయినట్టే నేను కూడా నేను మర్చిపోగలను. క్రికెట్లో వెలుగులోకి వచ్చిన చీకటి బాగోతాం. సౌత్ జోన్ మహిళా క్రికెటర్ పై లైంగిక వేధింపులు. తనను చీఫ్ సెలెక్టర్ లైంగికంగా వేధించారని పోలీసులను ఆశ్రయించిన మహిళా క్రికెటర్. నేషనల్ టీమ్ కి సెలెక్ట్ అవ్వాలంటే తన కోరిక తీర్చాలని మహిళా క్రికెటర్ ను వేధించిన చీఫ్ సెలెక్టర్ రమేష్ రావు కేసులో బయటకు వచ్చిన ఎక్స్క్లూజివ్ వీడియో. అపర్ణ బాయ్ ఫ్రెండ్ చైతన్య స్నేహితులతో కలిసి రమేష్ రావును కొట్టిన దృశ్యాలు మనం టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ప్రస్తుతం రమేష్ రావు మనతో ఫోన్ లైన్ లో ఉన్నారు. చెప్పండి, ఒక మహిళా క్రికెటర్ వివిధ లైంగిక వేధింపుల కేసు పెట్టారు, దీనిపై మీరేమంటారు? ప్లేస్మెంట్ కోసం చేసే చీప్ ట్రిక్స్ ఇవన్నీ. మంచి ప్లేయర్ అవుతుంది అనుకున్నాం. బోర్డు కూడా తనకి మంచి సపోర్ట్ ఇవ్వాలనుకుంది, కానీ తన ఫోకస్ తప్పింది. అడ్డదారుల్లో త్వరగా పైకి రావాలనుకుంది. ఐఎమ్ సారీ, వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులకు నిరసనగా హైదరాబాద్ లో మహిళా సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. ప్రజెంట్ మనం ఆమింటి వద్ద ఉన్నాము. మీడియా ముందుకు వచ్చి మాట్లాడేందుకు నిరాకరిస్తున్నా. అపర్ణ రమేష్ రావుతో చనువుగా ఉంటూ చైతన్యని దూరం పెట్టిందా? అపర్ణకు మళ్లీ దగ్గరైన చైతన్య రమేష్ రావు పై ఉన్న పగను ఇలా తీర్చుకున్నాడా? మ్యాచ్ కోసం ఏ ఊరెళ్ళినా అపర్ణ కోసం చైతన్య వస్తుండేవాడు. 2-3 సార్లు మ్యాచ్ మానేసి తనతో వెళ్ళింది. అక్కని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. షీఈస్ బెస్ట్ ప్లేయర్. బట్ రమేష్ సార్ మీద ఇలా ఎలిగేషన్ చేయడమే మాకు నచ్చలేదు. ఇలా ఎన్నో ఆరోపణలు, మరెన్నో మలుపులు. అయినా బయటకు రాని అపర్ణ. అసలేం జరుగుతోంది? స్టే ట్యూన్. ये अपना का चक्कर क्या है?
మీకు తెలుసు కదా సార్, ఈ చైర్మన్ ఎలక్షన్స్ లో జరిగే పాలిటిక్స్ ఇవన్నీ. This is not the first time you are facing these complaints. సార్ యూ నో మీ వెరీ వెల్ నో సార్. సార్ నేనేమి తప్పు చేయలేదు. ना, इसके ऊपर मैं एक कमेटी डाल रहा हूँ. Just get ready for that. హలో హలో. BCCI has sent notices to Ramesh Rao and Aparna Devi asking them to appear before the in-house committee. How will they face the charges? This has become a point of discussion in the society. కోర్టు నుంచి నోటీస్ వచ్చింది. ఇన్ హౌస్ కమిటీని అపాయింట్ చేశారంట. సంజయ్, చూసావా, సింపుల్ అన్న ఇది. దీనికి గోవాలంతా ఎందుకు? ధైర్యం అనుకుంటున్నావరా ఇది? మూర్ఖత్వం. నీకు లైఫ్ ఉండదు, నీ గర్ల్ ఫ్రెండ్ చూడు, దానికి లైఫ్ ఉండదు, మీ దోస్తులు జీవితంలో బయటికి రాదు, జైల్లోనే పడి ఉంటారు. జైరా సంతకం. జై. నన్ను భయపెడుతున్నాను అనుకుంటున్నారేమో, మీరే భయపడుతున్నారు. కనిపిస్తుంది. కూర్చోబెట్టరా. సంజయ్, ఏమంటావు?